దేవునికి మహిమ కలుగునగాక. బాగున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మరొక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినములో మీరందరూ కూడా దేవాది దేవుడు సిద్ధపరిచిన శ్రేష్టమైన వాగ్దానమును పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. దేవాది దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానమును మనము విశ్వాసముతో పొందుకున్నప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చే దేవుడుగా ఆయన ఉంటాడు. ఈరోజు ఉదయం లేవంగానే మీరందరూ కూడా ప్రార్థన చేశారని, వాక్యం చదువుకున్నారని నమ్ముచూ ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు సబ్స్క్రైబ్ చేశారా? ఒకవేళ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేరిట మిమ్మలను కోరుతూ ఉన్నాను. ఈరోజు ప్రార్థన చేసుకొని ప్రభుని వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానము చదువుకుందాం. యెషయా 54వ సంకీర్తన 14వ చరణమును చదువుకుందాం. నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరముగా ఉంతురు. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం అండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నాడు, నీవు భయపడనక్కర్లేదు, భయపడవద్దు అంటూ ఉన్నాడు. ఈరోజు అనేక మంది జీవితాలలో ఆందోళన, భయము, చింత, మనకున్నటువంటి పరిస్థితులను బట్టి, మనకున్నటువంటి ఇబ్బందులను బట్టి మనము భయపడుతూ ఉంటాము. కానీ దేవుని వాక్యము స్పష్టంగా మనతో మాట్లాడుతూ, నీవు భయపడనక్కర్లేదు, నిన్ను బాధించేవారు నీకు దూరముగా ఉంటారు. ఈరోజు ఏ విషయం నిన్ను బాధిస్తూ ఉంది? నీ యొక్క బలహీనత, నీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల, నీకున్నటువంటి కుటుంబ సమస్యల, ఏది నిన్ను బహుగా బాధిస్తూ ఉంది? ఈరోజు దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, ఏదైతే నిన్ను బాధిస్తూ ఉందో, ఏదైతే నిన్ను బాధపెడుతూ ఉందో నీకు దూరముగా ఉంటుంది. నీవు భయపడనక్కర్లేదు, నేను నీకు సహాయము చేస్తానని దేవాది దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మనకున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు, మనకున్నటువంటి ప్రతి సమస్యలను దేవుడు తొలగించి ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేయబోతూ ఉన్నాడు. ప్రతిరోజు గొల్యాతు వచ్చి ఇశ్రాయేలులను బాధపెడుతూ ఉన్నాడు, భయపెడుతూ ఉన్నాడు. మీలో ఎవరూ లేరా నాతో యుద్ధం చేయడానికి? మీలో సత్తా ఉన్నటువంటి వాడు, బలము కలిగినటువంటి వాడు, ధైర్యము కలిగినటువంటి వాడు ఎవరు లేరా అని ప్రతిరోజు వచ్చి బాధ పెడుతూ ఉన్నాడు, భయపెడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అటువంటి సమయంలో దేవాది దేవుడు దావీదును లేపాడండి. దావీదును లేపి ఇశ్రాయేలు పక్షముగా దేవుడు యుద్ధం చేశాడు, కార్యం చేశాడు. ఆ యొక్క భయము నుండి, ఆందోళన నుండి, చింత నుండి దేవుడు వారిని తప్పించినట్లుగా, అద్భుతం చేసినట్లుగా గొలియాతును దావీదు చంపడానికి దేవుడు కృప చూపించినట్లుగా మనం చూస్తాం. దావీదుకు జయం, ఇశ్రాయేలు ప్రజలకు జయం. వారి యొక్క అధైర్యము నుండి, చింత నుండి దేవుడు విముక్తిని అనుగ్రహించారు. ఈరోజు నీ జీవితంలో కూడా ఏది నిన్ను భయపెడుతూ ఉంది, ఏది నిన్ను బాధపెడుతూ ఉంది? నీ రోగాన్ని, నీ యొక్క సమస్యను, నీ కష్టాన్ని తొలగించి నీకు నెమ్మదినిచ్చేవాడు, ధైర్యమునిచ్చే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నీ ప్రతి సమస్యను, నీ కష్టాన్ని దేవునికి తెలియచి నీకు సహాయం చేసి నిన్ను విడిపించే దేవుడుగా ఆయన ఉంటాడు. అటువంటి కృపా సహాయము పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము నాయన. మాతో మీరు మాట్లాడారు, భయపడనక్కర్లేదు అని మాకు వాగ్దానం ఇచ్చారు ప్రభా, ధైర్యం ఇచ్చారు. మీకు స్తోత్రాలు. వీడ చూస్తున్న ప్రతి వీడ జీవితంలో అద్భుతమైన కార్యము జరిగించమని, నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.